అవిశ్వాసికి మరియు విశ్వాసికి మధ్య వ్యత్యాసం నమాజ్ అని చెప్పారు. నమాజ్ జన్నత్కి చాబీ అని చెప్పారు ప్రవక్త వారు. మనం జన్నత్కి వెళ్ళిపోతున్నాము కానీ చాబీ మాత్రం మర్చిపోయాము. మనం ఒక అపార్ట్మెంట్లో లిఫ్ట్ లేదు, 14 ఫ్లోర్లు ఎక్కేశారు మీరు. 1 2 3 4 14 ఫ్లోర్లు ఎక్కేశారు. ఎక్కేసిన తర్వాత మమ్మ నేను కీ మర్చిపోయాను రా బండిలో ఉందంటే పరిస్థితి ఎలా ఉంటుంది? కాబట్టి నష్టమే. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలంటే ముందు మనం తౌబా చేసుకోవాలి. ఉమర్ ఖైద్ అని చెప్పేసి అన్నీ కూర్చొని చదువుకునే పద్ధతి లేదు ఇస్లాంలో. కానీ ఒక రోజులో మిస్ అయినటువంటి నమాజులు చదువుకునే అనుమతి ఉంది. కానీ కొన్ని రోజులు మిస్ అయినటువంటి నమాజులు చదువుకునేటటువంటి అలాంటి ఆధారాలు మాత్రం లేవు. అయితే ఇప్పుడు ఉదాహరణకి మీరు పొద్దున్న నుండి నమాజ్ చదవలేదు, చాలా క్లిష్టమైనటువంటి హాస్పిటల్లో ఉన్నారు, ఎక్కడో ఉన్నారు, ఏదైతే పొద్దున్న నుండి మీరు నమాజ్ చదవలేదో ఇషా వరకు రాత్రి 12, 1, 3 గంటల వరకైనా మొత్తం నమాజులు చదువుకొని మీరు పడుకోవాలి. అలా కాకుండా 2-3 రోజులు అయిపోయాయి, 2-3 రోజులు నేను నమాజ్ చదవలేదు, సండే రోజు హాలిడే, 3 డేస్ నమాజ్ అంతా కలిసి చదువుకుంటానంటే దానికి అనుమతి లేదు.